సో, ఈ ప్రెజెంట్ సమాజంలో జరుగుతున్న అంటే మనం చూస్తున్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత, వాళ్ళ సంపాదన ఇంకా ఆప్ చేసేసి, వాళ్ళు పిల్లల మీద ఆధారపడి బతకవలసిన స్టేజ్‌లో పాపం చాలా నిరాదరణకు గురవుతున్నారనమాట. అంటే అమెరికా ఎళ్ళిపోవడం, అక్కడ ఒక లైఫ్ స్టైలు, ఇక్కడ తల్లిదండ్రులను పట్టించుకోని పరిస్థితులు కొన్నున్నాయి. అందరూ గాదు, కొంతమంది మాత్రమే. ఏ వీడియోనా కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరి మనోభావాలు దెబ్బతీయటం కోసం కానీ, చూసే వాళ్ళ గురించి కాదు. అది ఎప్పుడూ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ కోసమే చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే, ప్రాబ్లమ్ ఉన్న తల్లిదండ్రులు ఏంటంటే, ఆస్తుల వయసులో ఉన్నప్పుడే నా పిల్లలు కాక ఎవరికి ఇస్తామండి అని గిఫ్ట్ డీల్ చేసిస్తూ ఉంటారు. అలాగే లోన్లు తీసుకుంటున్నాము, నాన్న ఇక్కడ సంతకం పెట్టు, ఇక్కడ అమ్మ ఇక్కడ సంతకం పెట్టు అంటే పెట్టేస్తూ ఉంటాం. అంటే మన తర్వాత మన పిల్లలకి కాక ఎవరికి ఇస్తామని. మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా, మా ఫ్యామిలీ చాలా యూనిటీ ఉంటుందండి, మేము చాలా ఎఫెక్షనేట్‌గా ఉంటాము, నా ఆస్తి నా పిల్లలకి కాకపోతే ఎవరికి ఇస్తామో మీరు మధ్యలో ఇలా చెప్పొద్దు మేడం అని కూడా అనేవాళ్ళని నేను విన్నాను, చూసాను కూడా. సో ఎవరికి కూడా వాంటెడ్లీ ఫ్యామిలీని విడదీయాలని ఎవరికి ఉండదు. లీగల్‌గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే లీగల్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని మాత్రమే చెప్పే ఉద్దేశం ఉంటుంది. ఇది కూడా ఏంటంటే, అలా ఇచ్చే వాళ్ళు రెడీగా ఉంటే కనుక ఇవ్వకండి. ఎందుకంటే మీకంతా ఎవరి పిల్లల మీద ప్రేమ ఉంటుంది కానీ, మీ తర్వాత మీ పిల్లలకు చెందేలాగా కొన్ని ఉన్నాయి కాబట్టి అలా రాసుకోండి. సో లోన్లు తీసుకోవాలి, ఇల్లులు కట్టుకోవాలి మా పిల్లలు అని అంటే, అది మీరు పోయిన తర్వాత కొనుక్కోమనంటే వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. కానీ మీకు ఏ విధమైన ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మీకు మీరు జీవనాధారం కోసము, మీ ఫ్యూచర్ మెయింటెనెన్స్ కోసం మీ దగ్గర లేకుండా, మీకు ఎక్సెస్ మనీ ఉంటే తప్పిస్తే, మీకున్న ఆస్తులు మీ పిల్లల పేరు రిజిస్ట్రేషన్ చేయడం కానీ, మీ పిల్లల పేరు లోన్ సూరిటీస్ పెట్టడం కానీ, వాళ్ళు లోన్ తీసుకుంటారు కదా అనేసి ఇదిగో నీ పేరు కూడా ఉందనేసి అది కోఅప్లికెంట్‌గా పెట్టేసేసి నీది కూడా ఉంది అని చెప్పేసేసి చేయడం కానీ, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ పిల్లలు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇంటి నుంచి గెంటి వేయడము, లేకపోతే మీకు డాక్టర్ కానీ, లేకపోతే ఉండడానికి ఇల్లు కానీ, ఫుడ్ కానీ ప్రొవైడ్ చేయకుండా ఉండి చాలామంది అనాథాశ్రమంలో ఉండడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత బాధపడి మాకు అప్పుడు తెలియదు, అప్పుడు మేము చూడలేదు, మాకెవరు చెప్పలేదు అనే కంటే కూడా ఇలాగ జాగ్రత్తగా ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు చూసి వాటిని మీరు నమ్మి ముందుకెళ్ళడం చేస్తే మంచిది. అలా చేసేసి రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీల్ చేసేసి, అంటే దాన పట్టాలంటాం తెలుగులో, చేసేసి అలాగే లేకపోతే లోన్లు తీసుకుంటారనేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేసేసి ఆస్తులన్నీ పిల్లలకు పనిచేసి నేను ప్రశాంతంగా ఉన్నాను, నా ఆడపిల్ల చీరలు ఇస్తుంది, నా మగపిల్లడు అన్నం పెడుతున్నాడు అంటే అది 6 నెలలు, సంవత్సరం జరగవచ్చు, తర్వాత జరగకపోవచ్చు. కాబట్టి ఏంటంటే, ఒకవేళ నిజంగా అలా చేయని వాళ్ళు చేయకండి. మీ ఆధారం మీరు పెట్టుకుని మీ తర్వాత మీ పిల్లలకు చెందినట్టు వీలునామా ఏదో రాసుకోండి. కానీ చేసేసిన వాళ్ళు ఒకవేళ చూడలేని పరిస్థితి ఏంటి అంటే, అది డెఫినెట్‌గా ఏంటంటే, కుటుంబం మధ్య పరిష్కారం కానప్పుడు, పెద్దల మధ్య సంబంధం కానప్పుడు మీరు కోర్టులకి వెళ్ళవలసింది. ఏ కోర్టులకి వెళ్ళాలి, ఏ కోర్టులకి వెళ్తే తొందరగా మీకు న్యాయం జరుగుతుంది, ఏ కోర్టుకి వెళ్తే మీకు ఉండడానికి ఇల్లు ఇవ్వమని, ఒకే కేసులో ఉండడానికి ఇవ్వమని, అలాగే వైద్య నిమిత్తమయ్యే ఖర్చులు భరించమని, తర్వాత మీరు రోజువారీ మీ తిండి బట్ట ఖర్చులన్నీ భరించమని ఏ కోర్టు తొందరగా ఇస్తుంది అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. జనరల్‌గా ఏంటంటే ఫ్యామిలీ కోర్టుకి వెళ్తూ ఉంటాం. ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి మెయింటెనెన్స్ ఇవ్వండి మనమనండి, నా కొడుకుల్ని కూతుర్ని కూడా అంటాం. మళ్ళీ ఆడపిల్లల్ని అక్కడ ఇచ్చేసాం కదా, ఆడపిల్లల మీద ఏమి ఇస్తాము అనేసి కొంతమంది అనుకుంటారు. ఒకటేంటంటే, ఆడపిల్ల అయినా మగపిల్లడైనా సమానమే. ఎవరైనా కూడా ఇవ్వకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడితే కూడా వేయొచ్చు. చాలా మంది ఆడపిల్లలు ఏమంటారంటే, ఎకరాల ఎకరాల భూమి మా అన్నయ్యకే తమ్ముడికి ఇచ్చేసారు, అలాగే ఇల్లు కూడా ఇచ్చేస్తారు, మేమెందుకు ఇవ్వాలంటారు. ఒకవేళ నిజంగా మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో అయితే మీరే డిపెండెంట్‌గా ఉంటే కోర్ట్ ఏదైనా ఆలోచిస్తుందేమో గానీ, మీరు మంచి పొజిషన్‌లో ఉండి కూడా మీ తల్లిదండ్రులను చూడకపోతే కనుక కోర్టు పరంగా మీరు కోర్టు ద్వారా మీరు చెల్లించవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అది ఎవరు మర్చిపోకూడదు. మనం నైతిక బాధ్యతలు మనం మర్చిపోయినప్పటికీ కూడా లీగల్ రెస్పాన్సిబిలిటీ అనేది కోర్టు మనల్ని ఫోర్స్‌బుల్‌గా అయినా కూడా మన మీద రుద్దడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ చేసిన వాళ్ళు ఉంటే కనుక మీరు లీగల్‌గా అయ్యే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన లీగల్ స్టెప్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తుందంటే, ఫ్యామిలీ కోర్ట్ వెళ్తే మీకు కొంచెం లేట్ అవుతుంది, మళ్ళీ దానికి అంతా కొంచెం ప్రొసీడింగ్స్ లాంగ్ ఉంటాయి. సో వ్యక్తిగతమైన జాలి కంటే కూడా ప్రతి జడ్జి గారు కానీ, అడ్వకేట్ కానీ, పోలీస్ కానీ లీగల్గా ఉండే
అదేంటి ఆ స్టెప్స్ ఫాలో కాకోకుండా ముందుకు వెళ్ళడానికి ఉండదు కాబట్టి లేట్ చేయవలసి వస్తుంది. అందుకనే ఎవరైనా మీ పిల్లల్ని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటే, మీ పిల్లల్ని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే లోకల్ ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అని ఉంటారు. ఎంఆర్ఓ అంటే పైన ఉండే ఆఫీసర్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పిటిషన్ మీరు ఫైల్ చేసుకుంటే మీకు ప్రొటెక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ షెల్టర్ కానీ చాలా ఎర్లీగా మీరు అనుకున్నట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ కోర్టు ఫీజులు అవ్వకుండా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓ గారు మీకు ఆర్డర్ చేసే రైట్స్ జడ్జి లెవెల్లో ఆయన పోస్ట్ కాబట్టి ఆయన చేయొచ్చు. మీకు తెలియని పక్షంలో లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడగండి మేము ఎక్కడ అప్రోచ్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా మీకు డైరెక్షన్స్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి ఈవెన్ అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేని వాళ్ళు కూడా డైరెక్ట్గా ఒక పిటిషన్ వేసుకుంటే కనుక ఆర్డీఓ గారు తొందరగా మీ కంప్లైంట్ని పరిగణలోకి తీసుకెళ్ళి మీరు అడిగిన ఏదైతే మీరు క్లెయిమ్ చేసే ఉన్నాయో అంటే మీరు కోరుకునే ఉన్నాయో అవి ఆర్డర్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే వయోవృద్ధుల సంక్షేమ శాఖ అని ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా మీకు కావాల్సిన రక్షణ కల్పించడానికి ఆర్డీఓ గారు ఆర్డర్ చేయొచ్చు. కాబట్టి ఇలా ఎవరైనా పిల్లల నుంచి నెగ్లెక్ట్ చేయబడి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ దేంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుంటే ఇలా వెళ్తే కనుక మీకు 100% మీరు కోరుకున్న రిజల్ట్ దొరుకుతుంది.